హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. దసరా పండుగ వచ్చేసింది కదండి. పండగకి ఈజీగా చేసుకోగలిగే 4 రకాల పిండి వంటలను అయితే ఈరోజు మనం చూద్దాము. జంతికలు, మసాలా పప్పు చెక్కలు, కజ్జికాయలు, ఇంకా రవ్వ లడ్డు. మీరు ఫస్ట్ టైం పిండి వంటలు చేస్తున్నా కానీ ఈ కొలతల్లో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందైతే మనం జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల రవ్వతో లడ్డూలు చేస్తున్నాము. 2 కప్పుల రవ్వకి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెయ్యి రాకుండా తీసేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, 2 గ్లాసుల రవ్వ వేస్తున్నాను. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బొంబాయి రవ్వ. లో ఫ్లేమ్లో ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అడుగు మందం కల ప్యాన్ తీసుకుంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది. అలాగే చూడండి, ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అంతా కూడా చక్కగా వేగుతుంది. చిన్న ప్యాన్స్ కాకుండా కొంచెం పెద్ద ప్యాన్స్లో మనం రవ్వ ఎక్కువ తీసుకున్నాం కదా, అలాగే దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది రవ్వ. రవ్వ ఎంత చక్కగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కేవలం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీకు రవ్వ వేగితే కమ్మటి వాసన వస్తుంది. కలర్ కూడా చూడండి, ఈ విధంగా లైట్గా చేంజ్ అవుతుంది. నాకైతే రవ్వ చక్కగా వేగిపోయింది. కలర్ కూడా చూడండి లైట్గా చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని తీసేసి ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోవాలి. అడుగున రవ్వ లేకుండా టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తురుముకు బదులుగా ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. అదైనా కానీ 1 కప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, కొబ్బరిలో తేమ తగ్గి ఈ విధంగా పొడి పొడిలాడుతుంది. ఈ విధంగా పొడి పొడిగా వేయించేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొబ్బరిని కొంచెం నెయ్యిలో వేసి వేయించుకుంటే లడ్డూలు తినేటప్పుడు కొబ్బరి తగులుతుంటే కమ్మగా ఉంటుంది రుచి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొక 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో పంచదార. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో పంచదార పడుతుంది. అదే కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1/4 కప్పు పంచదార తీసుకోవాలి. 10 యాలకులు కూడా వేసేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తీపి తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పుల పంచదార వేసుకోండి. కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసిన ఈ పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. పంచదార బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు రవ్వ లడ్డూలు పంచదారకు బదులుగా బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లంతో చేసిన రవ్వ లడ్డూల రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూసేయండి. బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చేయడానికి గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. కాచిన పాలు గోరువెచ్చగా ఉండాలి, వేడిగా కాదు చల్లగా కాదు. గోరువెచ్చటి పాలు తీసుకుని కొంచెం ఈ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ పాలని పట్టవండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాలని రవ్వ పీల్చేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే మరి కొంచెం పాలు పోసుకోవచ్చు. నేను తీసుకున్న పాలన్నీ పోయలేదండి, కొంచెం పాలు పక్కన పెట్టేస్తున్నాను. మరి పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1/2 గ్లాస్ కంటే కూడా కొంచెం పాలు ఎక్కువ పట్టాయి. చూడండి, ఈ విధంగా కొంచెం ముద్దగా ఉండేలాగా కలుపుకోవాలి. మరి పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇలా కలిపేసుకొని చేత్తో బాగా అదిమి పెట్టేసేయాలి. లైట్గా పైన ఇలా ప్రెస్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని బాగా నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ చక్కగా ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. మనం కొంచెం ముద్దగా కలిపాం కదా, నానిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మిశ్రమం తీసుకుని లడ్డూలాగా చేస్తే మనకి లడ్డూలాగా వచ్చింది అంటే మనం పోసిన పాలు కరెక్ట్గా సరిపోయినట్లు. లేదు మరీ పొడి పొడిగా ఉంది అంటే కొంచెం పాలు కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టామంటే చూడటానికి అందంగా ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసేసుకోవడమే. చూడండి, లడ్డు అని చక్కగా వచ్చేసిందో కదా. ఒక చేతితో చేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా 2 చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఈ కొలతతో అయితే మొత్తం నాకు 32 లడ్డూలు వచ్చాయి.
అంతేనండి, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇవైతే 1 వీక్ వరకు కూడా మనం పాలు పోసినా కానీ 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతలో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు, గోధుమ పిండితో చేసే కజ్జికాయలు రెసిపీని చూద్దాము. ఈ కజ్జికాయలు చేయడానికి ముందుగా మనం పైపిండి కలుపుకుందాము. కప్పుకి పైన కాకుండా గోధుమ పిండి చూడని విధంగా టైట్గా తీసుకోవాలి. 2-3 సార్లు ట్యాప్ చేసి టైట్గా తీసుకోవాలి. పిండిని తప్పకుండా అయితే జల్లించుకోవాలి. జల్లించుకుంటే చివరిగా ఇలా పొట్టు మిగులుతుంది కదా, దాన్ని పక్కన పెట్టేసుకోండి. జల్లించుకున్న ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వని గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ అండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. అలాగే 2 చిటికెలు సాల్ట్ కూడా వేసేసి పిండి ఒకసారి అంత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనెని బాగా కాచి వేసుకోవాలి. బాగా మరిగి నూనె వేసుకుంటే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. తర్వాత చేత్తో పిండికి ఈ నూనె అంతా కూడా బాగా పట్టించాలి. రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండికి ఈ విధంగా బాగా పట్టిస్తే మనకి కజ్జికాయలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఈ విధంగా ముద్ద చేసామంటే, చక్కగా ముద్ద అయింది అంటే మనం పోసే నూనె కరెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండికి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయండి. మనం రవ్వ వేసాం కదా, కలుపుతూ ఉంటే రవ్వ నీళ్ళని పీల్చేసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకూడదు, కొంచెం మనకి లైట్గా స్టిక్కీగా ఉండాలి. ఆ విధంగా కలుపుకోవాలి. నానిన తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుంది. అలానే పిండిని మరీ పలుచగా కలుపుకోవద్దు. చూడండి, ఇది లైట్గా స్టిక్కీగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఒక 1/2 టీ స్పూన్ నూనె పోసేసి పిండికి బాగా పట్టించండి. పిండి ఆరిపోకుండా 2 వైపులా పిండికి బాగా పట్టించాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని బాగా నాననివ్వాలి. పిండి నానేలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 3/4 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, అది వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ నెయ్యిలో బాగా కలిసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/4 కప్పు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కజ్జికాయలు తినేటప్పుడు ఈ జీడిపప్పు పలుకులు మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను చూడే విధంగా ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ వేగితే మీకు కమ్మటి వాసన కూడా వస్తుంది. రవ్వతో పాటు జీడిపప్పు కూడా చక్కగా వేగిపోతుంది. రవ్వ బాగా వేగితేనే కజ్జికాయలు రుచిగా ఉంటాయి. ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1.5 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం రవ్వ 3/4 కప్పు తీసుకున్నాం కదా, దానికి డబల్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు, ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఉంచేసారంటే వేడికి మాడిపోతుంది. మరొక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోండి. మైల్డ్ స్వీట్ తినే వాళ్ళకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం అయితే బాగా సన్నగా తురుముకొని వేసుకోండి, అప్పుడే రవ్వలో బాగా కలిసిపోతుంది. మీకు ఏమైనా చిన్న గడ్డలుగా ఉంటే చూడండి, విధంగా చేత్తో నలిపేసుకుంటూ కలుపుకోండి. చివరిగా 5-6 యాలకుల్ని బాగా మెత్తగా దంచుకొని వేసేసి యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు పంచదార వేసుకోవాలనుకుంటే 3/4 కప్పు పంచదార వేసుకోండి. పంచదారని కొంచెం గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే కాకుండా కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి. లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసి వేసుకోండి. మనకి కజ్జికాయల్లో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు కలుపుకున్న పిండి ఉంది కదా, అది కూడా చక్కగా నానుంటుంది. పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. మా చిన్నప్పుడైతే పిండిని రోట్లో వేసి రోకలతో బాగా దంచేవాళ్ళండి. ఎక్కువ కలుపుతారు కదా పిండిని, కొంచెం పిండే కాబట్టి మనం చేత్తోనే కలిపేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ కర్ర కూడా కొంచెం పిండి అద్దేసేయండి, అంటుకోకుండా ఉంటుంది. మరీ పల్చగా చేసుకోవద్దు, అలానే మరీ లావుగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కజ్జికాయలు ఒత్తేసుకుందాము. కజ్జికాయలు చెక్కకి చూడండి విధంగా గోధుమ పిండితో మొత్తం కూడా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇలా గోధుమ పిండి చల్లితే మనకి కజ్జికాయల చెక్కకి ఈ కజ్జికాయ తీసేటప్పుడు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. చపాతీని వేసేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు సరిపడా పెట్టేసుకుని అంచులకు చూడండి విధంగా నీళ్ళతో తడుపుకోవాలి. కొంచెం నీళ్ళతో ఎక్కువే తడుపుకోండి. ఇలా కొంచెం వాటర్తో తడుపుకోవడం వల్ల ఇలా ఒత్తినప్పుడు చక్కగా అంటుకుంటుంది, నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఈ పిండిని కూడా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకోండి, పిండి ఆరిపోకుండా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా కజ్జికాయ.
మనం గోధుమ పిండి చల్లాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. మీకు ఈ తోకలు వద్దనుకుంటే వాటిని కూడా కట్ చేసేసుకోవచ్చు, లేదా వీటిని పెట్టేసి కూడా వేయించేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి. కజ్జికాయ చెక్క లేని వాళ్ళైతే చపాతీ చేసాక ఒక బాక్స్ మూత తీసుకొని చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా స్టఫింగ్ పెట్టేసుకొని అంచుల్ని ముందు నీళ్ళతో తడుపుకోవాలి. ఖచ్చితంగా అయితే నీళ్ళతో తడుపుకోవాలి. తర్వాత నిదానంగా క్లోజ్ చేసేసుకోండి. ఈ స్టఫింగ్ మనకి అంచుల దగ్గర రాకుండా నిదానంగా తీసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. అంచుల దగ్గరికి వచ్చేసిందంటే నూనెలో వేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. అంచుల దగ్గరికి రాకుండా నిదానంగా వేసేసుకొని అంచుల్ని లైట్గా ప్రెస్ చేసేసి చూడని విధంగా ఫోక్ తీసుకుని డిజైన్ లాగా వేసుకోవాలి. కజ్జికాయ చెక్క లేని వాళ్ళు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయలు చేసినవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఆరిపోకుండా ఎప్పటికప్పుడు కూడా క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. నాకైతే కొంచెం పిండి మిగిలిందండి. స్టఫింగ్ అయిపోయింది, కొంచెం పిండి మిగిలింది. ఈ పిండిలో అయితే నేను కొంచెం ఉప్పు, వాము వేసి బాగా కలిపేసుకుని ఈ విధంగా చిప్స్ లాగా చేసుకున్నాను. ఈ చిప్స్ని ముందే వేయించొద్దు. కజ్జికాయలు వేయించుకున్న తర్వాత చివర్లో వేయించుకోండి. ముందే వేయించేసారంటే కజ్జికాయలు వాము వాసన వస్తాయి. అందుకని చివర్లో వేయించుకోండి. డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టేసి ముందు కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి నూనె కాగిందో లేదో. నూనె మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. నూనెకి సరిపడా వేసేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, నూనెకి సరిపడా వేసేసుకోండి. ఈ కజ్జికాయలు వేసేటప్పుడు ఫ్లేమ్ లో మీడియంలో ఉండాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కాల్చుకోవాలి. కజ్జికాయలని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసామంటే పైన రంగు వచ్చేస్తుంది, బయట తీసాక మెత్తమెత్తగా ఉండిపోతాయి. ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియంలో కొంచెం తక్కువ మంట మీద వేయించుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. మనం గోధుమ పిండితో చేసాం కదా, కొంచెం ఎర్రగానే వస్తాయి. ఇవైతే నూనెను కూడా అస్సలు పీల్చుకోవు. కజ్జికాయలు తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. నెక్స్ట్ వాయికి మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది. చూడండి చక్కగా వచ్చాయి కదా కజ్జికాయలు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. చివర్లో మనం తయారు చేసుకునే చిప్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని వేయించేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు పైన కొంచెం కారం చల్లుకోండి, ఇంకా రుచిగా ఉంటాయి. అంతేనండి, గోధుమ పిండితో క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీకు ఈ చిప్స్ చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే కజ్జికాయలు కూడా చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం బెల్లం వేస్ట్ చేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రవ్వ, కొబ్బరి, మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే చెక్కలు చేయడానికి 4 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 6 కిలో బియ్యం పిండి. మీరు బయట కొన్న బియ్యం పిండి అయినా పర్లేదు, ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. నేను ముందే జల్లించేసాను. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చెనపప్పు, రెండు కూడా అదొక 1/2 కప్పు, ఇదొక 1/2 కప్పు, రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకుని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఈ విధంగా నానపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. మనం మసాలా చెక్కలు చేస్తున్నాం కదా, అందుకని కొంచెం ఇందులో మసాలా కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అస్సలు నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూడండి, కొంచెం ఈ విధంగా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా కారం, కొంచెం పసుపు, చాలా కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 5-6 రెమ్మల కరివేపాకుని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మనం నానపెట్టుకున్న పెసరపప్పు, పచ్చెనపప్పు ఉన్నాయి కదా, నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 4 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. మీరు వెన్నకు బదులుగా 1/2 కప్పు నూనె అయినా వేసుకోవచ్చు. వెన్న వేసాక ఇదంతా కరిగేలాగా కలిపేసుకుని కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. నీళ్ళన్నీ పోసేసుకోండి, ఎక్కువేమీ అవ్వవు, కరెక్ట్గా సరిపోతాయి. మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం నీళ్లు తీసుకోవాలి. మనం 4 కప్పులు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. బాగా పిండికంతా పట్టించేయాలి. పిండి బాగా ముద్దగా అయిపోతుంది, తడి పొడిగానే ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండి తడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ముందు కలిపేసి నొక్కి పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి.
ఇలా పిండిని వేడి నీళ్ళతో తడి పొడిగా కలిపి పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. దీనివల్ల పిండిలో జిగురు పెరిగి చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా కలుస్తుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిండిని ఇలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని నేనైతే 3 సార్లుగా కలుపుతున్నాను. ఇందులో కొంచెం పిండిని మరొక దాంట్లోకి తీసేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని కలపడం వల్ల చివరి చెక్క వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. మిగిలిన పిండి అయితే ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు, వేడి నీళ్ళు కాదండి, మామూలు నీళ్ళే కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజుని బట్టి, చెక్కలు కావాల్సిన సైజుని బట్టి పిండిని కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చెక్కలు వత్తుకోవడానికి ఈ విధంగా లోటా కానీ లేదంటే అడుగున ఫ్లాట్గా ఉండే స్టీల్ డబ్బా కానీ, అడుగున ఫ్లాట్గా ఉండాలి, తీసుకుని కవర్తో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చెక్కలు చేత్తో వత్తడం కష్టం అనుకుంటే ఈ విధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న డబ్బాతో చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలాగే కాటన్ క్లాత్ని శుభ్రంగా తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే పూరీ ప్రెస్ అయితే చెక్కలు చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ వేసేసుకుని ఆయిల్ అప్లై చేసేసి పిండి ముద్దను పెట్టి ముందు కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి క్లోజ్ చేసి పైన లైట్గా ప్రెస్ చేయాలి. ఈ పూరీ ప్రెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. చూసారా, ఈ విధంగా పల్చగా వచ్చేస్తుంది పూరీ ప్రెస్తో. అయితే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదా మనం డబ్బాకి కవర్ పెట్టుకున్నాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా క్లాత్ పైన, తడి క్లాత్ పైన నొక్కేస్తున్నాను. ఈ డబ్బాకి అడుగున చక్కగా నూనె రాసేసుకొని చూసారు, ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకుని నొక్కేసుకోవడమే. వేరే చోట నొక్కి మళ్ళీ దాన్ని క్లాత్ పైన వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తడి క్లాత్ పైన నొక్కేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి ఆరిపోకుండా కూడా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని చెక్కలు 20 వరకు చెక్కలు చేసి పెట్టేసుకుని మిగిలినవి మనం కాల్చుకుంటూ కూడా మిగిలినవి ఒత్తుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకుని ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము. డీప్ ఫ్రై సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి అట్లకాడ తీసుకుని నిదానంగా, అట్లకాడకి ముందు కొంచెం నూనె రాసుకోండి, నిదానంగా తీసేసుకుని నూనెలో వేసేసుకోవడమే. ఇలా రివర్స్ తిప్పేమంటే ఈజీగా పడిపోతుంది. ముందు వేసింది కొంచెం కాలిన తర్వాత రెండోది వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ అది కొంచెం పైకి ఇలా తేలిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు తిప్పేశారంటే ఈ చెక్కలు విరిగిపోతాయి. పచ్చదనం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈ నూనెలో వచ్చిన నురగలు తగ్గించుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కాలనివ్వాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఒకవైపు చెక్కలు కాల్చుకుంటూ మరొక వైపున చెక్కలు ఒత్తుకోవచ్చు. అలాగే పిండి అయిపోయిందంటే ఎప్పటికప్పుడు నేనైతే 3 సార్లుగా కలిపాను. వేడి నీళ్ళతో కాకుండా మంచినీళ్ళు, మామూలు నీళ్ళతోనే కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీలో అంటే ఒక 1/4 కిలో పిండి అయితే ఒకేసారి కలిపేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పిండి అయితే ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకుంటే చెక్కలు చివరి వరకు కూడా బాగా గుల్లగా వస్తాయి. అంతేనండి, మసాలా చెక్కలు, కరకరలాడే మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. వేడి తగ్గిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా చెక్కలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు పచ్చనిపప్పు వేసి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు మినపగుళ్ళు, మినపప్పు అయినా మినపగుళ్ళు అయినా కానీ 1/2 కప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోకుండా ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెసరపప్పు చివరిలో వేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. పెసరపప్పు త్వరగా వేగిపోతుంది, అందుకని ముందు పచ్చనపప్పు వేసుకోవాలి. పచ్చనపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. పచ్చనపప్పు సగం వరకు వేగిన తర్వాత మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత చివరిలో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసేస్తే త్వరగా చల్లారుతాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే బాగా మెత్తటి పొడి అవుతుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని జల్లెలో వేసి జల్లించుకోవాలి. మీకు జల్లించిన తర్వాత రవ్వ ఎక్కువ మిగిలితే మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకోండి. నాకైతే రవ్వ ఎక్కువ మిగలలేదు, కొంచెమే మిగిలింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండిని కొలుచుకుందాము.
ఇలా పిండిని కోల్చుకుంటే మనకి బియ్యం పిండి ఎంత వేయాలో తెలుస్తుంది. మీరు ఒకవేళ బియ్యము ఈ పప్పులు కలిపి మిల్లుకి ఇచ్చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. బియ్యంతో కొలత ఆల్రెడీ చేసింది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మనకైతే 1 కప్పు పిండి వచ్చింది కదా, 1 కప్పు పిండికి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి, 4 గింతలు వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. నేను ముందే జల్లించేసాను, అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే, వేయించినవి కాదు. మీకు నువ్వులు బాగా ఎక్కువ ఇష్టమైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా కారం, ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అయితే మొత్తం వేయట్లేదు, కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. కావాలంటే చివరిలో టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1/2 కప్పు వేసుకోవాలి. బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు. వెన్నకి బదులుగా 1/2 కప్పు వేడి నూనె పోసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేలాగా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి జంతికలు అంత గుల్లగా వస్తాయి. చూడండి, వెన్న పట్టేసి పిండి ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పిండి అంతటిని ఒకేసారి కలపకుండా 3 సార్లుగా కలుపుతాను. నేనైతే 3 సార్లుగా కలుపుతానండి. కొంచెం పిండిని తీసుకుని కలుపుకోవాలి. ఇలా అయితే మనకి చివరి వరకు కూడా జంతికలు బాగా గొల్లుగా వస్తాయి. కొంచెం వెచ్చటి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు అంటారు కదా, వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అంతటిని ఒకేసారి కలిపేసామనుకోండి, పిండి నానిపోయి చివరికి వచ్చేసరికి జంతికలు కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఈ విధంగా కొంచెం పిండిని కలుపుకోవాలి. 2-3 వాయిలకి సరిపడా పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాదు, ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకుని బాగా కలిపి అప్పుడు మురుకులు గొట్టంలో పెట్టాలి. ప్రతిసారి కూడా మురుకులు గొట్టంలో పిండి పెట్టే ప్రతిసారి కూడా బాగా కలిపి పెడితే మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయి. మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టేసి పిండిని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండి వేసి చూడండి, నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు జంతికలు ఒత్తుకోవాలి. నూనె బాగా కాగితేనే మనకి లోపల గుల్లగా వస్తుంది జంతిక. అలాగే కొత్తగా జంతికలు చేసేవాళ్ళు చేతికి సెగ తగలకుండా జంతిక ఒత్తేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒత్తిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత నూనెలో వచ్చే నురగలు కొంచెం తగ్గేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకో, ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోండి. అలాగే ఎక్కువ వేసేసుకోవద్దు, 1 రౌండ్ వేసుకుంటే చక్కగా కాలుతుంది లోపల వరకు కూడా. ముందు కలుపుకున్న పిండి అయిపోయింది అనుకోండి, ఈ జంతికలు కాలేలోపు మరి కొంచెం పిండి వేసి కలిపేసుకోండి. పిండిని గోరువెచ్చటి నీళ్ళతో, మరీ వేడి నీళ్ళతో కలపొద్దు, గోరువెచ్చటి నీళ్ళతో కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపేయద్దు పిండిని. మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చివరి జంతిక వరకు కూడా బాగా గొల్లగా వస్తాయి. చూస్తున్నారా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి జంతికలు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి జంతికలను తప్పకుండా, ఈ 3 పప్పుల జంతికలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.